హలో ఫ్రెండ్స్. సో నేను మీ నిషాద్. వెల్కమ్ టు కాలేజ్ 360. సో ఇన్ని రోజులుగా నీట్ సంబంధించి అయితే మటుకు చాలా డిస్టర్బెన్స్ అయితే మటుకు నడుస్తూ ఉంది. కొన్ని స్టేట్స్లో అయితే మటుకు రైడ్స్ జరుగుతున్నాయి పేపర్ లీక్కి సంబంధించి. అదేవిధంగా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అన్నమాట. నీట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పేసి, నీట్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి. బట్ ఏదైతే మటుకు సుప్రీంకోర్టు అయితే మటుకు క్లియర్గా అయితే మటుకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. నీట్ కౌన్సిలింగ్ అయితే మటుకు స్టాప్ చేయడం అయితే మటుకు కుదరదు, స్టే ఇవ్వడం అయితే మటుకు కుదరదు. నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మటుకు కంప్లీట్ చేయండి అని చెప్పేసి. సో అదేవిధంగా మీరు చూసినట్టయితే లాస్ట్ సండే ఏదైతే ఉందో ఆ రోజు ఎవరైతే 1563 మెంబర్స్కి గ్రేస్ మార్క్స్ అలాట్ చేశారో వాళ్ళకైతే మటుకు నీట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి వచ్చేసి మళ్ళీ రేపు 30వ తారీఖు వచ్చేసి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. నేనైతే మటుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పర్సనల్లీ 30 తారీఖు తర్వాత ఒకసారి ఇది నీట్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మేబీ ర్యాంకింగ్ లో కూడా షఫల్ అవ్వచ్చు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెష్ ర్యాంకింగ్ అనేది కూడా అలాట్ అవ్వచ్చు, రావచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫర్దర్ గా వచ్చేసి కౌన్సిలింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా అంటే జూలై ఫస్ట్ వీక్ లో రావచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు అనమాట. ఏం సార్ ఇప్పుడైతే మటుకు అన్ని స్టేట్స్ లో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, అదేవిధంగా అపోజిషన్ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు నీట్ ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి, ఈ విధంగా డిస్టర్బెన్స్ అయిందని చెప్పేసి. కానీ కేసు అయితే మటుకు ప్రజెంట్ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. రేపు జూలై 8 అయితే మటుకు హియరింగ్ ఉంది దీనికి సంబంధించి. చాలా పిటిషన్స్ అయితే మటుకు ఫైల్ అయినాయి. సో మొన్న సుప్రీంకోర్టు కూడా రీసెంట్ గా చెప్పింది ఏదైతే న్యూ ఫైల్ అయిన పిటిషన్స్ అయినాయో, అదేవిధంగా ఓల్డ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కలిపి రేపు జూలై 8 రోజున మేము విచారిస్తాము సో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఏ వార్డుని వీళ్ళు వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా కోరడం జరిగింది అనమాట. ఎందుకు ఈ విధంగా జరిగింది, మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా, మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి, స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు పిటిషన్ ద్వారా అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది ఎన్టీఏ వారిని. సో మనమైతే మటుకు దీనికి సంబంధించి వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. సో ఇవి నీటికి సంబంధించినటువంటి ప్రజెంట్ నడుస్తున్నటువంటి సినారియో అండి. మనమైతే మటుకు వేచి చూడాల్సిందే. రేపు జూలై 8న అయితే మటుకు హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, ఎన్టీ వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనమైతే మటుకు క్లియర్ గా వేచి చూడాల్సింది అనమాట అప్పటి వరకు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎన్టీఏ వాళ్ళు కానీ ర్యాంక్ లిస్ట్ కానీ రిలీజ్ చేశారంటే జూలై ఫస్ట్ వీక్ లో రిమైనింగ్ కౌన్సిలింగ్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో వచ్చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణ వచ్చేటప్పటికి కేఎన్ఆర్ యూహెచ్ఎస్, అదేవిధంగా కర్ణాటక వచ్చినప్పటికి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ ప్లస్ ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ, వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటా కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ ఓన్డ్ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు. కానీ మనమైతే మనకు వేచి చూడాల్సిందే. వీళ్ళైతే మటుకు సుప్రీంకోర్టు అయితే మటుకు క్లియర్ గా చెప్పింది అనమాట. లాస్ట్ పిటిషన్ లో ఎవరైతే అడిగారో మాకు నీట్ మీద స్టే విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది. స్టే అయితే మటుకు విధించడం జరగదు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మటుకు యాజ్ ఇట్ ఈస్ స్టార్ట్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేయండి అని చెప్పేసి మనం ఇప్పటి వరకు అయితే మటుకు వేసి చూడాల్సిందే. అదేవిధంగా ర్యాంక్ కి సంబంధించి కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి ఫ్రెండ్. యాక్చువల్ చెప్పాలంటే మీరు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ మార్క్స్ చెప్తాను 500 నుంచి 550 మధ్యలో వచ్చిన వాళ్ళకి ర్యాంకింగ్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 60,000 నుంచి మీకు 80,000 మధ్యలో ర్యాంకింగ్ వచ్చిందనమాట. అదే విధంగా ఈ ఇయర్ చూసినట్టయితే 500 నుంచి 550 వచ్చిన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 1,80,000 నుంచి 2,00,000 మధ్యలో వరకు ర్యాంకింగ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అంటే ర్యాంకింగ్ లో కూడా చాలా హ్యూజ్ అనేది ర్యాంకింగ్స్ కూడా పెరిగినాయి అనమాట. సో నేనైతే మటుకు చాలా మంది నన్ను పర్సనల్ గా అప్రోచ్ అవుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, త్రూ మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్రోచ్ అవుతున్నారు. సో ఇక్కడైతే మటుకు చాలా మంది నాతో మాట్లాడడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ ఒకటే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మాకు ఈ మార్క్స్ కి
ఈ ర్యాంక్ కి మాకు సీట్ వస్తుందా, వచ్చే ఛాన్సెస్ ఉందా? చాలా మంది అయితే మటుకు హోప్ లో కూర్చున్నారు, మాకు 550 మార్క్స్ వచ్చినాయి, 500 వచ్చినాయి, 450 వచ్చినాయి, మాకు ఈసారి గవర్నమెంట్ సీట్ దొరికేస్తుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఒకటైతే మటుకు నేను క్లియర్ గా చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ మార్క్స్ తో ఈ ఇయర్ మార్క్స్ ని కంపేర్ చేసుకోమాకండి. కట్ ఆఫ్ వైజ్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ తో ఈ ఇయర్ ర్యాంక్ ని కంపేర్ చేసుకోండి. ఓకేనా? సో కంపారిజన్ ఎట్లా ఉండాలంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ వైజ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఏ మార్క్స్ కి ఎంతవరకు ర్యాంక్ వెళ్ళింది, ఓకేనా, ఈ ఇయర్ ఏ మార్క్స్ కి ఎంతవరకు ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరిగింది అనమాట అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి. అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు మీకు ఒక అనలైజింగ్ వస్తుంది, ఓ ఈ ర్యాంక్ వరకు రావచ్చు అని చెప్పేసి. చాలా మంది ఏంటంటే మార్కెట్ లో చెప్పేస్తున్నారు అనమాట సీరియస్ గా, మీకు 350 మార్క్స్ వచ్చినా కూడా మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, 400 మార్క్స్ వచ్చినా కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, 250 మార్క్స్ కి మీకు బి కేటగిరీ దొరికేస్తుంది అని చెప్పేసి. ఈ ఇయర్ వచ్చేసి లిటరల్లీ ర్యాంక్స్ అనేది చాలా హ్యూజ్ గా పెరిగినాయి ఫ్రెండ్స్. సో దాన్ని బేస్ చేసుకుని మీరు లాస్ట్ ఇయర్ మార్క్స్ ని బేస్ చేసుకుని అయితే మనకు ఉండమాకండి. లాస్ట్ ఇయర్ మీరు కంపేర్ చేసుకునే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ తో కంపేర్ చేసుకోండి ఇయర్ ర్యాంక్. సో లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత వరకు వెళ్ళింది కట్ ఆఫ్, ఈ ఇయర్ ర్యాంక్ ఎంత వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఆన్ అండ్ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ అయితే మటుకు మీరు పెట్టుకొని ఉండొచ్చు. సో చాలా మంది అయితే మటుకు అప్రోచ్ అవుతున్నారండి, వాళ్ళకి మేము ఇదే చెప్పడం జరిగింది, మీరు మార్క్స్ టు మార్క్స్ అయితే మటుకు కంపేర్ చేసుకోమాకండి, ర్యాంక్ టు ర్యాంక్ కంపేర్ చేసుకోండి. ఈ ఇయర్ ఏంటంటే ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ స్పెషల్ థింగ్ కాదు, యాక్చువల్ చెప్పాలంటే ఒక వింత అనుభవం ఏంటంటే, నేను చాలా మంది కాల్స్ అయితే మటుకు నేను పర్సనల్ గా అటెండ్ అయ్యాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా వాళ్ళకి ఇయర్ స్కోర్ అనేది వాళ్ళకి పెరిగింది అనమాట. ఈవెన్ తో వాళ్ళ స్కోర్ పెరిగినా కూడా ర్యాంక్ అనేది కూడా ఆబ్వియస్లీ చాలా బీభత్సంగా వాళ్ళ ర్యాంక్ కూడా హైలో వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ అయితే మటుకు నన్ను పర్సనల్ గా అయితే మటుకు ఆఫీస్కి వచ్చి కలిసారనమాట. ఆయన ర్యాంకింగ్ లాస్ట్ ఇయర్ 450 మార్క్స్ కి ఆల్మోస్ట్ 1,51,000 ర్యాంక్ అనేది వాళ్ళకి రావడం జరిగింది అనమాట. సో ఆయన మళ్ళీ ఈ ఇయర్ వాళ్ళ పాప కోసం వచ్చారనమాట. వాళ్ళ పాపకి మంచి స్కోర్ వచ్చింది, ఆల్మోస్ట్ 490 స్కోర్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ ర్యాంక్ అనేది 2,28,000 కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాగా ర్యాంకింగ్ అనేది చాలా డిఫరెన్స్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము. ఓకేనా? సో ఇది ఇప్పటి వరకు నీటికి సంబంధించిన మన డౌట్స్ అన్ని కూడా ఉన్నాయి పేరెంట్స్ కి. అండ్ అదేవిధంగా అన్సర్టనిటీ అనేది జరుగుతూ ఉంది మార్కెట్ లో. సో మనమైతే మటుకు వేసి చూడాల్సిందే, దానికి మించి మనం చేసేది ఏం లేదు. సో ఎంసీసీ వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పి వేసి చూడాలి. ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ లో అండి. ఇన్ కేస్ రిలీజ్ చేయకపోతే మేబీ వాళ్ళు కూడాను రేపు July 8 సుప్రీంకోర్టు అవుట్కమ్ యొక్క దాని మీద డిసైడ్ అయ్యి ఉంటారని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎనీహౌ July 8 ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఫర్ అస్ ఫ్రెండ్స్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా ఉంటే గనుక నేను మీకు మన వీడియో ద్వారా వచ్చేసి ఇంక నుంచి రెగ్యులర్ గా అనేది మీకు ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నీటికి సంబంధించి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఫర్దర్ గా మన దగ్గర నుంచి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా July 1st వీక్ నుంచి వచ్చేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నోటిఫికేషన్స్ అయితే మటుకు వస్తాయని చెప్పేసి. ఏదైనా కూడా July 8 తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాతే నోటిఫికేషన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. మేబీ ముందుగా కూడా రావచ్చు. సో వాటికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ కావాలి అంటే కనుక మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మా దగ్గర నుంచి మీకు రెగ్యులర్ గా వీడియోకి సంబంధించిన అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు తప్పకుండా జాయిన్ అవ్వాల్సిన ఛానల్ అనమాట. లింక్ అయితే మనకు డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దాని ద్వారా ఏంటంటే నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్క స్టేట్, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మన కర్ణాటక కావచ్చు, ఎంసీసీ కావచ్చు, ఆల్ ఇండియా కావచ్చు, కేరళ కావచ్చు, ప్రతి ఒక్క స్టేట్ యొక్క నోటిఫికేషన్స్ మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడాను మనము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మీకు అప్ టు డేట్ అనేది మీరు తెలుసుకుంటా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో సీ యూ ఇన్ అప్కమింగ్ వీడియో. టేక్ కేర్, బై బై.